బైబిల్ని అంత దారుణంగా తిట్టాల్సిన కర్మ ఏంటి? క్రైస్తవ మతం అంటే శాంతి 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 శాంతికి, పీస్కి ప్రతిరూపాలు. మిషనరీ స్కూల్లో నాతో పాటు ఒక 50,000 మంది, 1,00,000 మంది దాకా చదువుకున్నారు. వాళ్ళంతా హిందువులే. నీ మతం నాకు అన్నం పెట్టలేదు, నీ మతం నన్ను మా తమ్ముడికి చదివించలేదు, ఈ మతం నన్ను చదివించింది. అలెగ్జాండర్ డఫ్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు. ఏం ఇన్ఫ్లుయెన్స్ తెలుసా? నా పిల్లలు చదవాలి, మా భారతీయ పిల్లలు చదువుకోవాలి. పిల్లన్నారు, ఎందుకు? మాకు అవసరం లేదు, మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం? ఎందుకంటే విద్య పంచకూడదు. వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు. మన రాజ్యం అందరికీ విద్య, ప్రతి ఒక్కరూ చదవాలి. ఈ రాజ్యం అందరి రాజ్యం, అందరికీ సుభిక్షత, అందరికీ పట్టభద్రత. ఈ దేశంలో స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు జాకెట్లు వేసుకునే అధికారం లేదు అన్నారు. ఎందుకు లేదు? వేసుకోకూడదు అన్నారు. వేసుకుంటే స్థనాలు కోశారు. చార్ల్స్ మీడ్. మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే. అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లోకి వెళ్ళి కొట్లాడాడు. నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి. ఆయన ఇల్లు, ఆయన బంగ్లాను అలా కాల్చేశారు, 3 సార్లు. అయినా కానీ వెనక్కి తగ్గేదిలా. స్త్రీలకు జాకెట్లు. మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరికితే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు. మీరు అన్నం పెట్టండి అయ్యా అనంటే ప్యాడ్ ఇచ్చారు, చచ్చిపోయిన గొడ్డిచ్చారు. వాళ్ళు పనికి వృత్తి ఇచ్చారు భారతదేశాన్ని నిర్మించడానికి. ఈ దేశంలో ఆహారం లేక అలమటించే క్రమంలో అన్నం పెట్టింది ఈ సువార్త. మనిషిని మనిషిగా చూసింది ఈ సువార్త.